నేను ఆ కాల్ గురించి బాంబు గురించి ఎంక్వైరీ చేస్తాను. ఓకే సార్. బాకీ నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అదేంటి సార్, ఊరికి వెళ్ళే ముందు ఆఫీస్కి వెళ్తారా? మాతో రారా? సిచ్యువేషన్ సీరియస్ రావాలి, నేను వెళ్ళి తీరాలి. అమర్ కన్ను వెళ్ళా, నేను చూసుకుంటాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ముందే తెలుసా? City needs me. కానీ మీకు ముందే ఈ విషయం తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అమర్ గురించి నాకు తెలియదు రాదు. తనకి ఫ్యామిలీ కన్నా దేశం ఫస్ట్, డ్యూటీ ఫస్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పావా, లేక నువ్వే మా పై ఆఫీసర్స్ బాంబు గురించి చెప్పావా? నీకేమిటో మాకు అర్థం కావట్లేదమ్మా. నీ గురించి సార్లు చెప్దామంటే మిస్ అన్నమాట పడుతుంది. ఎందుకైనా మంచిది, నాలుగు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేదంటే అమరేంద్ర ముందు దొరికిపోతాం. బాకీ నువ్వు పిల్లలు మావయ్య అందరూ ఊళ్ళని మీకు తోడుగా రాత్రి మనోహరి వస్తారు. అదేంటండి, మీకు నాతో రావట్లేదా? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. మీరు బాగా వస్తున్నారని ఊరంతా చెప్పారు. మావయ్య ఒక ముఖ్యమైన ఆపరేషన్ కోసం వెళ్తున్నారు. అది తొందరగానే పూర్తయితే నేను డైరెక్ట్గానే వస్తాను. బాబు, అది కావాలంటే ఈ సీమంతాన్ని ఇంకో రోజు పెట్టుకుందాం. మీరు భావి పక్కన చాలా బాగుంటుంది. లేదంటే బాకీ సీమంతాన్ని వాళ్ళ ఊర్లోనే చేయాలని మావయ్య గారి కోరిక. అది వాయిదా వేయడానికి వీల్లేదు, రేపే జరిగి తీరాలి. మీరు మిస్ అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళకండి, ఎప్పుడు తన పక్కనే ఉండండి. ఓకే డాడ్. రాథోడ్ సార్, వీళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురా. నాకు ఫోన్ టచ్లో ఉంది. ఓకే సార్. వెళ్ళొస్తాను. జాగ్రత్త. విజయవంతంగా అమరేంద్రని పంపించేశావు. ఈసారి నీ అదృష్టం బాగున్నట్టుంది. ఇప్పుడు నా టైం నడుస్తుంది, ఆ బాకీకి టైం నడుస్తుంది. ఇక మనం ప్రయాణం మొదలు పెడతాం. అందరూ వెహికల్స్ ఎక్కడి బయలుదేరు. సార్, వాట్ హ్యాపెండ్ సార్? ఆ కాలర్ని ట్రేస్ చేశారా? బాంబు పెట్టిన ప్లేస్ని ఐడెంటిఫై చేశారా? నో అమరేంద్ర, ఇట్స్ ఎ ఫేక్ కాల్. ఆ ప్లేస్లో ఏ బాంబు లేదు. అంటే మనల్ని
ఎవరో వాంటెడ్ గానే పక్కదారి పట్టిస్తున్నారు. అంతేకాదు అమరేంద్ర, నువ్వు ఊరు వెళ్లకుండా ఆపడానికి ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటి బాబాయ్ గారు ఉన్నట్టుండి నా కార్లోకి షిఫ్ట్ అయ్యారు? ఆ కారులో బాగా పిల్లలతో ఇరుకిరుగ్గా కూర్చోందమ్మా. కడుపుతో ఉందిగా, బాగా ఇబ్బంది పడుతుంది. అందుకే తను ముందు కూర్చోబెట్టి నేను ఈ కారులో ఎక్కాను. అంతేనండి. ఏమ్మా మీకేమైనా ఇబ్బందా? అవునమ్మా లహరి, చక్కగా డ్రైవర్ నడిపేవాడు కదా, నువ్వెందుకమ్మా వాడిని చెప్పేసి నడుపుతున్నావు? నాకు ఫుల్గా చేయడం ఇష్టం లేదు బాబాయ్ గారు. అంటే తిరిగే కాదు తిట్టే రోజు ఊరికనే ఉంటాయా? అంతే కదా. మధ్యలో నన్ను ఇలా అంటారు. నువ్వు కూడా ఎప్పుడు ఖాళీగా ఉన్నావు కదా. మీరిద్దరు దొందు అని అలా అన్నారు. నిజమా? మా మేడం వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? పైగా ఆయన కూడా నాతో పాటు వచ్చింది బాగుంది నాకు. నేను కూడా డాడీని మిస్ అవుతున్నాను. అంటూ సార్ ఒక మిషన్లో ఉన్నారు. అది కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తారులే. రాజు ఫంక్షన్స్ డాడీ వచ్చేస్తారు కదా. అంతకు ముందే రావచ్చు కూడా. ఏంటే కారు ఏదో బాంబు పెట్టినట్టు అదేదో పేరుపోయేటట్టు అలా వస్తున్నారు. కారు స్పీడ్గా వెళ్ళిపోతుంది కదండి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తున్నాను అంతే. రోడ్లన్నా గతుకులు, జీవితం అన్న కష్టాలు లేకుండా ఉండవు.